అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా ఎర్రవెల్లికి ఈరోజు ఎమ్మెల్సీ యాదవరెడ్డి వచ్చారు. వారిని అడిగి సార్ చెప్పండి, కేసీఆర్ యొక్క జన్మదినం సందర్భంగా ఏం చెప్తారు ప్రజలకు? అంటే నడుస్తున్నటువంటి ప్రభుత్వ తీరు పట్ల అంటే ఏం చెప్తారు సార్ మీరు? కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కారణ జన్ముడు. ఇలా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ జాతిపిత అని పిలుచుకొని ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన 70వ బర్త్డే సందర్భంగా పురస్కరించుకొని మా ఎర్రవల్లి గ్రామ ప్రజలు, ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ బలగం అందరు కలిసి ఈరోజు పోషమ్మ గుడి ప్రాంగణంలో వారు ఆరోగ్యంగా ఉండి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలను గత 10 సంవత్సరాలు ఎలా పాలించిర్రో మళ్ళీ వారి నాయకత్వంలో వారి పాలన కావాలని కోరుకుంటున్నారు. దాని కొరకు వారు ఆయుధారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుడు మళ్ళీ ఆయనకు ఆ అవకాశం ప్రసాదించాలని మేమందరం కోరుకుంటున్నాం. అంటే ఇచ్చిన హామీలను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పి అంతర్గతంగా ఒక చర్చ నడుస్తుంది ప్రజల్లో. ఆ విషయాలు మీరు ఏం చెప్తారు సార్? ఒకటి మాత్రం వాస్తవం అండి, కాంగ్రెస్ ప్రభుత్వము అమలు కానీ హామీలు ఇచ్చి ఆర్థిక పరిస్థితికి మీద అవగాహన లేక ఎన్నో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి గత 10 ఏళ్ళు మనం వెనుకకు తిరిగి చూసుకుంటే కేసీఆర్ గారు గత రెండు ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా మేనిఫెస్టోలో లేని కూడా ప్రజలకు అవసరం ఉన్నాయి ఎప్పటికప్పటికి ఆలోచించి కార్యక్రమాలు రూపొందించి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందర తీసుకుపోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇదే ఎర్రవల్లి గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రానికి స్ఫూర్తినిచ్చింది ఎర్రవల్లి గ్రామ ప్రజలు ఓన్లీ. ఎందుకంటే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టి చేసినవి కంటే ఎక్కువ చెప్పని, ఓట్లు అడగని కార్యక్రమాలే ఉన్నాయి. మేము ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగాని అన్నాడు. కాబట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే రెండోసారి ఎలక్షన్లకు పోవడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈ పెన్షన్ల విషయంలో ఇంతమంది గతంలో 3 రకాల పెన్షన్సే ఉండేది, అసలు 9 రకాల పెన్షన్స్ తీసుకుపోయినరు. అంటే ఇవన్నీ కూడా ఆయన రాజకీయ అనుభవాన్ని బట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏం అవసరం ఉంటుంది, మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏందని గుర్తెరిగిన నాయకుడు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి ప్రజలు అడగకుండా, మేనిఫెస్టోలో పెట్టకుండా ఎప్పుడు ప్రజలకు అనుకూలంగా స్కీములు పెట్టి నడిపించడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నాడే మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదు. ఏదో ఉత్తది బస్సులలో ఆటోలను ఎక్కించి మేము ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని చెప్పిండ్రు. అది పెద్ద స్కీమ్ కాదు, దాంతో ఒరిగేది ఏమి లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేము మీ ద్వారా మేము కోరేది ఒక్కటే, దయచేసి గత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముందరికి పోతుందో దాన్ని కక్షపూరితంతో మీరు ఆపకండి, అవి కూడా కొనసాగించండి. అవి కూడా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి సంక్షేమం కాబట్టి మొన్నటికి మొన్న ఇప్పుడే ఏదో మేటిగడ్డను భూతద్దములు పెట్టి చూపించి ఆ నీళ్లు రాకుండా చేసి ఇదంతా ఉత్తది అని కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. అలా వాస్తవాలు లేవు. కొద్ది రోజులలోనే ప్రజలు ఎవరైతే తప్పుదు అంటే వాళ్ళ మాయమాటలు నమ్మి తప్పు చేసినారో తిరిగి మళ్ళీ కేసీఆర్ దిక్కు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది. కొన్ని జిల్లాలల్లో అక్కడ స్థానిక నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతోటి కొంత మనకు అనుకూల ఫలితాలు రాలేదు. కానీ అతి త్వరలో రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారి శ్రీరామ రక్ష ఈ తెలంగాణకు ఆయననే ప్రజలు కోరుకుంటారు. అదే కాకుండా సార్, మహాలక్ష్మి పథకంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు. అంటే బస్సులు సౌకర్యం లేకపోవడం వల్ల, కరెంటు పోగానే కాంగ్రెస్ అని చెప్పి ఇట్లా అవైలనగా ప్రజల్లో ఒక స్పందన వస్తుందని చెప్పి అంటున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము ఇప్పటిదాకా చెప్పినట్టు వాళ్లకు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులకు అవగాహన లేకుండా అలవిగాని హామీలు ఇచ్చారు. ఏది పడితే అదికి వచ్చిర్రు. 420 కాదు 432 హామీలు ఇచ్చిండ్రు. అందులో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు వాళ్ళు ముందటికి వచ్చి దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటే కూడా అన్నీ దానికి వంకలు పెట్టి ఆడలేక పాత గజ్జలు అన్నట్టు ఏదో కేసీఆర్ గారు మాకు ఏదో లంకె బిందెలు ఇస్తారనుకుంటే ఉత్త బిందెలు ఇచ్చిండు అని అట్లా లేనిపోని ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే చేస్తుంది తప్ప అది ఏమున్నది, ఏం చేయాలని కాకుండా రైతు బంధు విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఇప్పుడు మహిళలకు ఏవైతే 2500 రూపాయల భృతి ఇస్తా అన్నారు చదువుకొని ఇంటి వద్ద ఉన్న 18 సంవత్సరాలు నిన్న మహిళలకు, అది ఊసే లేదు. ఒక 500 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి బోనస్ కూడా ఇస్తామని చెప్పేసిండ్రు. ఇప్పుడు ఏమేస్తుండ్రు, మాట మార్చి మేము బోనస్
మినిమం సపోర్ట్ ప్రైస్ మార్కెట్లో లేనప్పుడే ఇస్తామని చెప్తున్నారు. ఇట్లా అన్నీ కూడా ప్రతిదానికి కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే మేము చెయ్యలేము కాబట్టి ప్రజలను మభ్యపెట్టాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్మి 14 ఏళ్ళు వాళ్ళ ఉద్యమం కాలంలో వాళ్ళు ఎంబడున్నారు. వాళ్ళు అన్నీ తెగించే సారెంబడి పోరాటం చేశారు. మొన్ననే ఏదైతే ఈ కృష్ణా జలాలను తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి చలో నల్గొండ అంటే మీరే చూసిండ్రు. సుమారు 5 లక్షల మంది మెంబర్స్ స్వచ్ఛందంగా కదిలొచ్చిండ్రు. ఇవాళ తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ కానీ ఉద్యమాలు ఏం కొత్తగా కాదు. తప్పనిసరి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అంటే జూటా మాటలను ప్రజలకు వివరించి త్వరలోనే మళ్ళీ ప్రజల దగ్గరకు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ముందరికి పోనికి సిద్ధమవుతుంది. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నల్గొండ సభ అనేది ఒక ఆకర్షణగా నిలిచింది. ఆ మహాప్రదర్శన మీకు కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చా మీకు? డెఫినెట్గానండి. ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు రైతులు ఎవరైనా కూడా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఎన్నో ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని నానా ఇబ్బందులు పెట్టి ఆంధ్రకు భయపడి కూడా మనకు కృష్ణా జలాల వాటర్ మన వాటా మనకి ఇవ్వకపోతే ఆపిచ్చి ఈవెన్ కేంద్ర ప్రభుత్వం మీరు మీటర్లు పెట్టకపోతే మేము ఏమి ఇవ్వమంటే కూడా మాకు మీటర్లు అవసరం లేదు, మా రైతులకు నేను ఉన్న రోజులు మీటర్ను పెట్టా అని చెప్పి వచ్చే డబ్బులను కూడా మనం రాకుండా సరే అని ముందుకు పోయినాము. అసంటప్పుడు కృష్ణా జలాలకు అన్యాయం జరిగితే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ స్ఫూర్తితోటి అయితే నీళ్లు నిధులు నియామకాలని ఒక ట్యాగ్ తోటి 14 ఏళ్ళు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ రేపు కృష్ణా వాటా మనకు సరి అయినది రావాల్సింది రాకపోతే రైతులకు కేసీఆర్ గారి కళ రైతుల విషయంలో అది సాకారం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఏడికైనా తెగించి కొట్లాడదామన్న ఉద్దేశంతో ఓ పిలుపునిస్తే 5 లక్షల మంది నా చలో నల్గొండ అంటే వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దాన్ని తప్పుదో పట్టించే దురుద్దేశంతో వాళ్ళు కూడా మేటిగడ్డాన్ని తీసుకుపోయి ఓ మైక్రోస్కోప్లో పెట్టినట్టు చిన్న చిన్న పగుళ్ళను చూపించి అదేదో అంటే కార్యక్రమాన్ని బలహీనపడజేసి తప్పు చేయాలని ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం చేస్తారు తప్ప అతి త్వరలోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటే కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఉందో మళ్ళీ తిరిగి వాళ్ళు నిరూపించుకుంటారు. కేసీఆర్ కూడా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు అందులో ముఖ్యంగా రైతాంగానికి అన్యాయం జరగనీయడు ఏ స్థాయికైనా సరే. కాబట్టి వాళ్ళు ఇవన్నీ సాధించాలంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, ఈ తెలంగాణ ప్రజల దీవెనలు సార్కు ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటారు. అంటే 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి పూర్తి చేసినట్లయితేనే ప్రజలను చైతన్యపరిచి ముందుకెళ్ళాలి తప్ప ఏదో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చూడదని చెప్పి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.